హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్. మీ గురించి నేను బేసిక్ ట్రైనింగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను ఈ వీడియో. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉండాలి అంటే ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ కానీ అసోసియేట్ కానీ జాయిన్ అవ్వగానే అతను ఎట్లాగా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది చెప్పబోతున్నాను అనమాట. ఇది మీకు ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ దాకా ఉంటుంది. విల్ ట్రై టు కవర్ యాజ్ ఫాస్ట్ ఐ కెన్. సో బేసికల్లీ మనకి ఒక కొత్త అసోసియేట్ అయినప్పుడు మనకి వాట్ ఆర్ ద మినిమమ్ థింగ్స్ రిక్వైర్డ్ టు నో, ఈజీ టిప్స్ అండ్ గైడ్ లైన్స్ అనమాట. సో దీనికి మనకి రూల్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ చెప్పబోతున్నాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవన్నీ కూడా గోల్డ్ స్టాండర్డ్ మనకి ఏం కావాలి ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. అట్లాగనే మనకి లైన్స్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎలా బేసిక్ వెరీ వెరీ బేసిక్ రూల్స్ అనమాట. ఎథికల్ రూల్స్ అంటారు మన కంపెనీలో. ఎథిక్స్ అట్లనే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ కావాలన్నమాట. సో గోల్డ్ స్టాండర్డ్ గ్యారంటీ అని ఉంది. గోల్డ్ స్టాండర్డ్ గ్యారంటీ ఏంటంటే మనకి కంపెనీ వాళ్ళు ఒక ఒక చాలా మోరల్ కంపెనీ అనమాట. మొరల్లీ అండ్ వెరీ స్టాండర్డ్స్ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీ. మనకి లిమిటెడ్ మినిమం పర్చేజ్ అంటూ ఏం లేదు. మనకి స్టార్ట్‌అప్ కాస్ట్‌లు ఏం లేదు. కంపల్సరీగా ఇంత కొనాలని ఏం లేదు. అట్లాగనే మీరు ఒకవేళ ప్రొడక్ట్ వద్దనుకుంటే కంపెనీ కస్టమర్ ఎవరైనా మీకు రిఫండ్ చేస్తే అంటే రీయూజబుల్ కండిషన్‌లో ఉంటే మీరు తీసుకోవాలనమాట. అట్లాగనే మనకి కంపల్సరీగా క్లబ్‌కి రావాలి. కంపల్సరీగా మీరు ఇంతే పర్చేజ్ చేయాలి. ఇన్ని మెంబర్‌షిప్ తీసుకోవాలని లేదు. కానీ కన్విన్స్ చేసి వాళ్ళకి కావాలనుకుంటే అవసరం పట్టి వారు రావచ్చు మీరు. కానీ ఫోర్స్‌ఫుల్‌గా చేయకూడదనమాట. అట్లాగని మనం ఏం చేసినా సరే చట్ట ప్రకారం ఇవన్నీ కూడా పక్కా క్లియర్ కట్‌గా, యాక్యురేట్‌గా, టైమ్‌లీ డిస్క్లోజర్ చేయాలి. డిస్క్లోజర్స్ ఏందంటే దీంట్లో మనకి ఏదో అబద్ధంగా దాచిపెట్టి అంటూ ఏమి ఉండకూడదు. అన్నీ స్పష్టంగా చెప్తూ వాళ్ళని నిజాయితీగా గైడ్ చేయాలన్నమాట. మనం అట్లా కస్టమర్‌ని గైడ్ చేయాలి. అసోసియేట్‌ని కూడా అట్లనే గైడ్ చేయాలి. సో దీంట్లో మనకి అడ్వర్టైజ్‌మెంట్ ఎట్లా చేయాలి? అట్లాగనే కస్టమర్ రిలేషన్‌షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి? అవన్నీ మనం రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో వన్ బై వన్ చూద్దాం మనం. క్లెయిమ్స్ అండ్ రిప్రజెంటేషన్స్‌లో మనకి మనకి ఎటు మెడికల్ గాని, థెరప్యూటికల్, క్యూరేటివ్ క్లెయిమ్స్ కానీ మనం చేయకూడదు. ఎందుకంటే మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో ఉన్నాం. వి ఆర్ నాట్ ఇంటూ మెడిసిన్స్. డ్రగ్స్‌లో లేవనమాట. మనం లాఫుల్ ఉండాలి, ట్రూత్‌ఫుల్ ఉండాలి, మిస్‌లీడింగ్ ఉండాలి. అంటే కన్‌ఫ్యూజింగ్ క్లెయిమ్స్ చేయకూడదు. మనకి నేను ఇండైరెక్ట్‌గా వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, ఇండైరెక్ట్‌గా బీపీ తగ్గిస్తుంది, ఇండైరెక్ట్‌గా వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది అన్నట్టుగా చెప్పకూడదు. అంటే అది మెడిసిన్స్ వాడుతూ డాక్టర్ గారు వాడేది వాడుకుంటూ న్యూట్రిషనల్ సపోర్ట్ పనికొస్తుంది. ప్లస్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ద్వారా మీకు న్యూట్రిషన్ ద్వారా ప్లస్ మెడిసిన్స్ వాడాల్సిన చోట వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు వాడాలి అన్నట్టుగా మీరు చెప్పాలి గానీ, బట్ డోంట్ గివ్ ఎనీ ఇంప్రెషన్ దట్ దీని ద్వారా క్యూర్ అవుతుందని చెప్పకూడదనమాట. మస్ట్ బి లాఫుల్, ట్రూత్‌ఫుల్ అండ్ మిస్‌లీడింగ్‌గా ఉండకూడదనమాట. వాళ్ళని దారి తప్పించే విధంగా ఉండకూడదు. అంటే తప్పుదోవ చేర్చేట్టుగా ఉండకూడదనమాట. సబ్స్టాన్షియేట్ ఇన్ రైటింగ్ బిఫోర్ ద క్లెయిమ్స్ ఆర్ యాక్చువల్లీ మేడ్. వీలుంటే మనకి వ్రాతపూర్వకంగా క్లెయిమ్ ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట. కన్సిస్టెంట్ విత్ ది క్లెయిమ్స్ అండ్ కరెంట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మెటీరియల్, ప్రొడక్ట్ లేబుల్స్. ప్రొడక్ట్ లేబుల్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే వెళ్ళాలి గానీ, ప్రొడక్ట్ లేబుల్‌లో లేని దాన్ని మీరు ఎక్స్‌ట్రా వెళ్లి చెప్పకూడదనమాట. ఓకే. వెయిట్ లాస్, గెయిన్ క్లెయిమ్‌లో మనకి ప్రతి వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఉన్న చోట కింద డిస్క్లైమర్ కంపల్సరీగా ఉండాలి. ఏమని ఉండాలి చూడండి. దీస్ రిజల్ట్స్ ఆర్ నాట్ టిపికల్. ఇండివిడ్యువల్ రిజల్ట్స్ విల్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనేది. అట్లనే ప్రొడక్ట్ కూడా మీరు క్లెయిమ్ ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ అనే బొమ్మ కనిపించగానే కింద ఇమ్మీడియేట్‌గా రావాలి డిస్క్లైమర్. ద ప్రొడక్ట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు డయాగ్నోస్, ట్రీట్, క్యూర్ ఆర్ ప్రివెంట్ ఎనీ డిసీజ్. అంటే పలానా వ్యాధిని నయం చేయడానికి గానీ, నివారించడానికి గానీ, లేకపోతే మనకి నిర్ధారించడానికి గానీ, డయాగ్నోస్ చేయడానికి గానీ సంబంధించింది కాదు అనేది ప్రొడక్ట్ కనిపించగానే కనిపించాలి. అట్లాగనే మీరు బిజినెస్ గురించి గానీ ఎప్పుడైనా చెప్తున్నప్పుడు లైఫ్ స్టైల్ క్లెయిమ్ గానీ, మీరు కారు కొన్నారు, లేకపోతే మీకు చెక్ వస్తుంది, ఇన్‌కమ్ చూపిస్తున్నప్పుడు కింద మళ్ళా డిస్క్లైమర్ ఉండాలి. ఇన్‌కమ్స్ అప్లికేబుల్ టు ద ఇండివిడ్యువల్స్ డిపిక్టెడ్ ఆర్ నాట్ యావరేజ్. సరాసరిగా అందరికి వస్తదని కాదు. కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు అన్నట్టుగా అనమాట. దీనివల్ల ఏందంటే మనం మిస్‌లీడింగ్ చెప్పట్లే. అందరికి జాయిన్ అవ్వగానే వస్తదని కాదు. కష్టపడే వాళ్ళకి వస్తుందన్నట్టుగా మన మెసేజ్ అనమాట ఇండైరెక్ట్‌గా. అట్లనే బిజినెస్ ఆపర్చునిటీ చేస్తున్నప్పుడు మీరు పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఎర్న్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అన్నప్పుడు బానే ఉంది కానీ, దాంట్లో మీకు ఈజీగా వస్తది. వెంటనే జాయిన్ అయిపోతే డబ్బులు వెంటనే లక్షాధికారి అయిపోవచ్చు. ఈ టైప్‌లో మీరు మెసేజ్ అట్లా ఇంటర్ప్రిటేషన్ రాకూడదనమాట. సో, వెరీ యాక్యురేట్‌గా ఉండాలి, ట్రూత్‌ఫుల్‌గా ఉండాలి, నిజాయితీగా ఉండాలన్నమాట. ప్లస్ జాబ్ అన్నట్టుగా చెప్పకూడదు. అంటే ఇదేదో ఉద్యోగం లాగా అన్నట్టుగా ప్లస్ ఇంత ఇన్‌కమ్ గ్యారంటీగా వస్తాయి. 30,000 కావాలంటే మా దగ్గరికి రండి అన్నట్టుగా రాకూడదు. ఎందుకంటే వి కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. అట్లాగనే బ్రాండ్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నప్పుడు మీ అడ్వర్టైజ్‌మెంట్‌లో గవర్నమెంట్ పోల్స్ మీద గాని, గవర్నమెంట్ ప్రాపర్టీ మీద పెట్టకూడదు. అట్లనే ప్రైవేట్ ప్రాపర్టీ మీద పెట్టినప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టాలన్నమాట. ఎందుకంటే మన రెస్పాన్సిబుల్ కంపెనీ కాబట్టి మనకి ఇవన్నీ అడ్వర్టైజింగ్ రూల్స్ ఉన్నాయి. అట్లనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మార్క్యూజ్ అనే పదాన్ని మనం వాడకూడదు. కొంతమంది మార్క్యూజ్ పదాన్ని వాడుతా ఉంటారు. కంపెనీదనమాట. మార్క్యూజ్ ఇమేజ్‌ని అది మనం వాడకూడదు. దాన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లో గాని, మన దగ్గర గాని పెట్టుకోకూడదు. మార్క్యూజ్ అనే పదం ఎందుకంటే అది హోలీ అనమాట అది. అది కంపెనీ తరపున దాన్ని రిజర్వ్ చేశారన్నమాట. మార్క్యూజ్ ఫోటోని గాని దాన్ని ఎప్పుడు మనం మిస్‌యూజ్ చేయకూడదు ఎక్కడ. మన క్లబ్‌లో పెట్టుకోకూడదు. అట్లాగనే
మనకి ఎక్కడ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో తెలియదు. మీరు కస్టమర్‌కి ఇచ్చారనుకోండి. ఆ మార్క్యూజ్ ఫోటోని వాళ్ళు ఎక్కడొక్కడ మిస్‌యూజ్ చేయొచ్చు. కాబట్టి అది మన కంపెనీ యొక్క అది అన్నమాట మెయిన్ పదం. దాన్ని కొంతమంది రాంగ్‌గా మిస్‌యూజ్ చేసే అవకాశాలుంటాయి. అట్లనే హెర్బలైఫ్ న్యూట్రిషన్ లోగో గూడా మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ అది గూడా మనం హెర్బలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్‌లమే. కంపెనీ మీద బతుకుతున్న వాళ్ళమే గానీ కంపెనీ గాదు మనం. సో, సేమ్ వే కంపెనీకి ఉన్న అన్ని వాటికి లోగోస్ అని మనం వాడకూడదు. మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ గాదు మనం. హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ అని. కాబట్టి ఆ లోగోస్ క్లియర్‌గా ఉన్నాయి. ఇక్కడ టిక్ కొట్టింది చూడండి. దాన్ని ఫాలో అవ్వాలి. కానీ మనకి ఇండిపెండెంట్ అసోసియేట్ అని లేకుండా గాని, ఆ కలర్ గూడా ఈ రెడ్ కలర్ అట్లా పెట్టకూడదు. బ్లాక్ కలర్‌లోనే పెట్టాలి. ఆ లోగో గూడా పైన ఉండకూడదు. సైడ్‌లో ఉండాలి. లోగో ట్రయల్ లీవ్స్ ఉంది చూసారా? సో, ఇవన్నీ రిజర్వ్ చేయబడ్డాయన్నమాట. సో, మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. అట్లనే థర్డ్ పార్టీ అసోసియేషన్. మీరేదన్నా థర్డ్ పార్టీ అసోసియేషన్ మీరు చేస్తున్నప్పుడు, దానికి క్లియర్ కట్‌గా పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. పర్మిషన్ తీసుకొని వాళ్ళ రూల్స్ అన్ని మన రూల్స్ ప్రకారం ఉండాలి. దాన్ని బట్టే మనకి పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ప్రొటెక్టింగ్ ద లైన్స్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అంటే మీరు ఒక లైన్ ఎవరైతే ఒకళ్ళు జాయిన్ అయ్యారనుకోండి, ఇంకొక పర్సన్ మనం ఆ లైన్‌లో జాయిన్ అవుతున్న మనం తీసుకోకూడదు మనం. ఓకే. సో, ఒకసారి పీసీగా ఐడీది వచ్చిందంటే మన ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడి ఒకళ్ళని తెచ్చుకున్నాం మనం. మళ్ళా అది వేరే వాళ్ళకి వెళ్ళటం బాగుండదు కదా! అందుకని రిజైన్ చేద్దాం అనుకుంటే సూపర్వైజర్స్ అండ్ బిలో అసోసియేట్‌లు గాని, సూపర్వైజర్‌లు 1 ఇయర్ ఆగాలన్నమాట. రిజైన్ చేసిన తర్వాత. ఓకే. వద్దనుకుంటే కొత్త వాళ్ళ కింద జాయిన్ అవ్వాలనుకుంటే. వరల్డ్ టీమ్ అండ్ అబోవ్ వరల్డ్ టీమ్ గాని, గెట్ టీమ్ గాని, మిలియన్ టీమ్, ప్రెసిడెంట్ టీమ్ అనుకోండి. మీరు లైన్‌గా తీసుకుందాం అనుకుంటే ముందు రిజైన్ చేయాలి. రిజైన్ చేసిన తర్వాత డిలీట్ అవ్వాలది. డిలీట్ అయిన డేట్ నుంచి 2 ఇయర్స్ అవ్వాలి. ఓకే. సో, ఇదంతా ఎందుకు పెడుతున్నారంటే, సో, ఒకసారి మీరు జాయిన్ అవుతే ఆ స్పాన్సర్‌ని మీరు ఉండాలని చెప్పేసి. ఎందుకంటే కష్టపడి ఆ స్పాన్సర్ తెచ్చుకున్నాడు. మీరు కూడా ఉండొచ్చు ఆ ప్లేస్‌లో. మళ్ళా వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల మన రిలేషన్స్ స్పాయిల్ అయిపోతా ఉంటాయి. అట్లని చెప్పేసి మనం కష్టపడైతే తెచ్చుకున్నాం కదా మనం. కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంట. అంటే వద్దనుకుంటే ఆ వెయిటింగ్ పీరియడ్ ఆగేసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. మ్యారీడ్ కపుల్స్ ఆర్ లైఫ్ పార్ట్నర్స్. ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యాభర్తలు మాత్రం ఒకటే ఐడీ అనమాట. భర్త ఒక చోట, భార్య ఒక చోట అట్లా జాయిన్ అవ్వటానికి లేదు. అది వెరీ, వెరీ రేర్ కేస్‌లో డైవోర్స్ ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు అది కంపెనీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని కొన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవుతుందనమాట. లేకపోతే వెరీ హెవీ శాంక్షన్స్ ఇవ్వబడుతుందనమాట. అట్లాగనే సెల్లింగ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా మన ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు ప్రైస్ అనేది చెప్పకూడదు ఎక్కడ. కామర్స్ సైట్‌లో గాని, అసలు కామర్స్ సైట్‌లో పెట్టకూడదు. బట్ ఎక్కడ వెబ్‌సైట్‌లో గాని నువ్వు పెట్టాలనుకున్నా, ఎక్కడ పెట్టినా సరే ఫేస్‌బుక్‌లో గాని, ప్రొడక్ట్ పెట్టినప్పుడు కింద డిస్క్లైమర్‌తో పాటు డిస్క్లైమర్ ఉండాలి. ప్రైస్ అసలు చెప్పకూడదు. ఎందుకంటే మన గోల్ ఏందంటే, మన అందరిని కూడా ఈక్వల్‌గా చూడాలి. ఇప్పుడు నువ్వు చెప్పావు. కానీ కొంతమందికి పాపం ఈ ప్రైస్ చెప్పడం వల్ల వేరే వాళ్ళకి బిజినెస్ అన్యాయంగా డిస్టర్బ్ అవుతుంది కదా! అందుకని. కాబట్టి ప్రైస్ అడ్వర్టైజ్‌మెంట్ చేయకూడదు. ఓకే. అట్లాగనే మనకి వేరే వాళ్ళ పొటెన్షియల్ కస్టమర్‌ని మనం తీసుకోకూడదు. మనం లాక్కోవటం ఇట్లా ఉండకూడదు. దొంగతనం చేసినట్టు ఉండకూడదు. నీతి నిజాయితీగా బిజినెస్ చేయాలి. అట్టనే హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటే goherbalife.comఏ వాడుకోవాలన్నమాట. మన సొంత వెబ్‌సైట్స్ కంపెనీ వాళ్ళు పర్మిట్ చేయట్లే. సొంత వెబ్‌సైట్ ఎప్పుడన్నా పాతది తీసుకుంటే దానికి చాలా ప్రొటెక్షన్ ఉందన్నమాట. అంటే జనరల్‌గా జస్ట్ లైక్ దట్ రాకూడదు. దాని వెనకాల పాస్వర్డ్, యూజర్ ఐడీ ప్రొటెక్ట్ చేసే వాళ్ళందరూ ముందే పర్మిషన్ తీసుకొని రావాలి. అంటే ఇన్విటేషన్ మీద రాకూడదు. అంటే ముందే మాట్లాడుకొని పర్మిషన్ తీసుకొని మా వెబ్‌సైట్ రమ్మని అది యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని రావాలే గాని జస్ట్ లైక్ దట్ రాకూడదన్నమాట. ఫ్లో వచ్చేసి. ఓకే. సో, అట్లనే హార్డ్ వర్క్ ఉండాలన్నమాట ఎక్కడైనా సరే. కస్టమర్ కనిపించాలి. మన 1-1 కష్టం అన్నట్టు. ప్రొవైడ్ గ్రేట్ కస్టమర్ సర్విస్. మంచి సర్విస్ ఇవ్వండి. దానివల్ల మన గోల్ ఏందంటే కస్టమర్ ఎళ్లి 10 మంది తీసుకొస్తాడు. ఓకే. వాళ్ళెళ్లి ఇంకో 10 మంది తీసుకొస్తారు. కాబట్టి మనకి ఎక్కువ మన ఫోకస్ రిఫరల్స్ రావాలి. మంచి సర్విస్ ఇస్తే వాళ్ళు రిఫరల్స్ ఇస్తా ఉంటారు. కామర్స్ కానీ, ప్రైవేట్ వెబ్‌సైట్‌లో అస్సలు పెట్టకూడదు ప్రొడక్ట్స్. ఎందుకంటే మన బిజినెస్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియా గెజెట్‌లో పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్‌లో పెట్టారు. 2016 నుంచి దీన్ని రెగ్యులేట్ చేయబడుతుందన్నమాట. నియంత్రించబడుతుంది. అంతకుముందు లేదు. సో, దీని చట్ట ప్రకారం అన్నీ మనకి కామర్స్ సైట్‌లో పెట్టకూడదు. సర్వీస్ ఉండాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట రూల్స్. అందుకనే కంపెనీ వాళ్ళు కంపెనీ వెబ్‌సైట్‌లో మీరు కాషన్ నోటీస్ ఇచ్చారు. ఎక్కడ కామర్స్ సైట్‌లో గాని, థర్డ్ పార్టీ దగ్గర గాని ఎక్కడ అమ్మకూడదు. ఆ పేపర్‌లో కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి అన్ని పేపర్‌లలో. దీనివల్ల మీకు నష్టం ఏందంటే మీకే కాదు వాళ్ళకి కూడా నష్టం, మీకు కూడా నష్టం. మీకు బిజినెస్ నష్టం అవుతది. వాళ్ళకి పాయింట్లు పోతాయి. అనవసరంగా వాళ్ళు వేరే చోట కొనటం వల్ల వాళ్ళు మోసం చేస్తారు. ఓకే. ఎంతసేపటికి వాళ్ళు అమ్ముతారు గానీ సర్వీస్ ఇవ్వరు వాళ్ళు. అమెజాన్ గానీ, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి చానెల్స్‌లో గానీ ఎక్కడైనా తీసుకున్నప్పుడు. కాబట్టి ఎక్కడ మీరు ప్రొడక్ట్స్ ఆన్‌లైన్‌లో మీరు పెట్టొద్దు. ఓన్లీ కంపెనీని ఆథరైజ్డ్ ఆన్‌లైన్ ఛానెలే ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే ప్రతి పాయింట్‌లో వాల్యూమ్ పాయింట్ ఉంది. ఆ వాల్యూమ్ పాయింట్స్ మీరు కూడా ఇవ్వద్దు ప్రొడక్ట్. ఓకే. ప్రతి అసోసియేటు కస్టమర్‌కి ఇవ్వచ్చు ప్రొడక్టు. కానీ అసోసియేట్‌కి ఇవ్వద్దు. అసోసియేటు కంపెనీ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే అసోసియేట్‌కి కంపెనీ తీసుకుంటే పాయింట్లు అతనికొస్తాయి, మీకు కూడా వస్తాయి. కానీ మీ దగ్గర తీసుకుంటే మీకొస్తాయి గానీ అతనికి పాయింట్లు రావు. అతను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాడు కదా!
సో మీరు ఫాలో అప్ ఎవరు చేస్తారు? ఒకళ్ళు పట్టించుకోవాలి గదా! అందుకని మనకి ఆక్షన్ సైట్స్‌లో గాని ఎక్కడ తీసుకోవద్దు. అట్లనే మీరు వచ్చింది ప్రొడక్ట్స్ రిజల్ట్స్ గురించి వచ్చారు చాలామంది. అంతేగాని మనకి వి డి నాట్ కమ్ ఫర్ మనకి ప్రొడక్ట్ గురించి రాలే. రిజల్ట్‌లో భాగంగా కోచింగ్ అన్నమాట. ప్రొడక్ట్ ప్లస్ కోచింగ్. కాబట్టి బయట స్మగ్లింగ్ చేస్తున్నట్టనమాట. ఇవన్నీ కంపెనీకి తెలియకుండా, కంపెనీ పర్మిషన్ తీసుకోకుండా పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో కొంతమంది దొంగచాటుగా. అవన్నీ మీరు వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. బై మిస్టేక్‌లో ఎవరైనా మీకు అడిగినా గాని, నో మీన్స్ నో అని చెప్పండి. వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. డిస్కరేజ్ చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్ అంతా చాలామంది బతుకుతున్నారు. బతుకుతున్న వాళ్ళందరికీ పొట్టగొట్టినట్టనమాట మన కొద్దిట్లాగా. అట్లనే హెర్బల్ లైఫ్‌లో మనకి ఆక్షన్ సైట్స్‌లో చ చేసే దానివల్ల వాళ్ళకి పాపం వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారు. స్పాన్సర్‌తో టచ్‌లో ఉండరు. కోచ్‌తో టచ్‌లో ఉండరు. మళ్ళీ వాళ్ళకి షై అవుతుంది. దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. దాంతో వాళ్ళకి లైఫ్ లాంగ్ రిలేషన్‌షిప్ పాడైపోతుంది. ఇక్కడ ఎవరు పట్టించుకోరు కదా! వాళ్ళని ఎడ్యుకేషన్ ఎవరు చేస్తారు? క్లాసులు ఎవరు కండక్ట్ చేస్తారు? కొలతలు ఎవరు తీస్తారు? పట్టించుకోరు. మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా అవసరం ఉన్నా గాని రాలేకపోతారు. అందువల్ల రిలేషన్ మీరు మెయింటైన్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయకండి. దానివల్ల ఆన్‌లైన్ ఆక్షన్ సైట్స్‌లో వాళ్ళకి కూడా నష్టం. మనకి అదే ఆక్షన్ సైట్‌లో మీరు కొంచెం డిస్కౌంట్ ఆశపడి మీరు 3, 4 మంత్స్ తీసుకున్నారనుకోండి. అది వాళ్ళకి తీసుకునేది మన మీద తీసుకుంటే 3, 4 మంత్స్ ఆగితే 35%కి వెళ్ళిపోతే మాక్సిమం ఇచ్చేది 25, 35. ఆ డిస్కౌంట్ వాళ్ళకి అఫిషియల్‌గా వస్తుంది కదా! కంపెనీ ఇస్తుంది. ప్లస్ ఫ్రెష్ స్టాక్ ఉంటుంది. కాబట్టి అవన్నీ చెప్పండి మీరు. చెప్పేసి వాళ్ళకి ఆఫర్ చేయండి. మీరు మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్లస్ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ప్లస్ మీరు మీ స్పాన్సర్ లేదా కోచ్‌తో ఎక్కువ కాలం ఉంటే మీకు బెనిఫిట్ ఏందంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ ప్రొడక్ట్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తారు. ఎట్లా? ఎక్కువ రిజల్ట్ ఒక 3, 6 మంత్స్ అయిందనుకోండి. ఒక 10 కిలోస్, 15 కిలోస్ పైన రిజల్ట్ వచ్చిందనుకోండి మీకు. రిజల్ట్ చూసి ఆటోమేటిక్ జనాలు వెంటబడుతుంటారు మీకు. ఆటోమేటిక్‌గా మీ ప్రొడక్ట్ కూడా ఫ్రీ అయ్యేటట్టు చూస్తారు. నలుగురికి ఇచ్చారని ప్రొడక్ట్ ఫ్రీ అయింది కదా! 25 ప్లస్ డిస్కౌంట్ బాగా 35, 40-50 దాకా వెళ్ళటానికి హెల్ప్ చేస్తారు మీకు. కాబట్టి మీకు ఇంకా రివర్స్‌లో కూడా ఎక్కువ కాలం వాళ్ళతో మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తే ప్రొడక్ట్ నీకు రివర్స్‌లో జేబులో డబ్బులొచ్చేటట్టుగా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ లాగా సంపాదించుకోవచ్చు. పార్ట్ టైమ్ గాని, లేదా ఫుల్ టైమ్ కెరీర్ లాగా కూడా చేసుకోవచ్చు హెల్త్ కోచ్ లాగా. సో, కాబట్టి బయట జనాలకు గావాల్సింది జిమ్ కోచ్ గాదు, లేకపోతే మన కమర్షియల్ డైట్ గాదు, ఫ్యాట్ డైట్స్ కాదు, కీటో డైట్, అట్కిన్స్ డైటు ఇట్లాంటియి కాదు. డైటీషియన్ చార్ట్ గాదు, ఒక ఎక్సర్సైజ్ గాదు. వాళ్ళకి కావాల్సిన అన్నీ కలిసి కావాలి ప్యాకేజ్. ఓకే. ఇక్కడ ఈ చార్ట్‌లో మీకు చూస్తే మీకు అన్నీ అర్థమైపోతా ఉంది. మన హెర్బల్ లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. హెల్త్ కోచ్ లాగా మీరు వాళ్ళకి ప్రొడక్టు, రిజల్టు పట్టించుకుంటారు. క్లాసులు కండక్ట్ చేస్తారు. సర్వీస్ ఇస్తారు. ఇంకా వాళ్ళకి మళ్ళా ఫర్దర్‌గా లావు పెరగకుండా చూస్తాము. ఇవన్నీ మనం చేస్తాం సర్వీస్. బయట ఎక్కడుంది చెప్పండి? కాబట్టి సెల్లింగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది మనకి రీటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ లాగా ఉండకూడదు. అంటే ఒక కిరాణా షాప్‌లో గాని, ఒక డాక్టర్ దగ్గర గాని, మెడికల్ షాప్‌లో గాని, ఇట్లా బ్యూటీ పార్లర్‌లో గాని డైరెక్ట్‌గా ఇది అమ్ముతున్నట్టుగా పెట్టకూడదు. ప్రొడక్ట్ డిస్‌ప్లే ఉండకూడదు. కానీ అక్కడ చెకప్ చేసేసి వాళ్ళకి సెపరేట్‌గా లోపల నుంచి వాళ్ళకి కౌన్సెలింగ్ లాగా పెట్టొచ్చు. బట్ నాట్ లైక్ ఎ సేల్స్ లాగా పెట్టకూడదనమాట. వచ్చి తీసుకెళ్ళండి అన్నట్టు. ఓకే. సెల్లింగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయకూడదు. ఎక్స్‌పోర్ట్ అంటే మనకి ఇది ఏదే దేశం అయితే మన దేశాల్లో బిజినెస్ చేయడానికి పర్మిషన్ తీసుకుందో మన కంపెనీ, అక్కడే బిజినెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్‌లో ఇంకా లేదు అక్కడ. అక్కడ ఇంకా కంపెనీ వాళ్ళకి పర్మిషన్‌కి అప్లై చేశారు గానీ రావట్లేదు. దానికి వాళ్ళు చాలా రూల్స్ పెట్టుకున్నారు. స్ట్రేంజ్ రూల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అందువల్ల కంపెనీ అక్కడ పర్మిషన్ లేదక్కడ. కాబట్టి 95 కంట్రీస్, 97 కంట్రీస్‌లో ఎక్కడుందో అక్కడ చేయండి బిజినెస్. లేని చోట ఎందుకు? కాబట్టి మీరు ఎక్స్‌పోర్ట్ చేయకూడదు. ఎవరన్నా మీకు పర్సనల్‌గా కావాలనుకుంటే మీరు వెళ్తూ పోతూ తీసుకొని వెళ్ళొచ్చే గానీ, బట్ యూ షుడ్ నాట్ బల్క్‌లో తీసుకెళ్ళకూడదు. బల్క్‌లో అక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా అక్కడ రాకూడదనమాట. ప్రాపర్ పర్చేజింగ్ కూడా ఉండాలి. అది మీరు ప్రాపర్ ఆర్డర్‌లు మీరు ఒక అసోసియేటు మీ పైన అప్లయన్స్ స్పాన్సర్ దగ్గర గాని, సూపర్వైజర్ గాని తీసుకోవచ్చు. కానీ కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాలని లేదు. సూపర్వైజర్‌లు ఫోర్స్‌ఫుల్‌గా నువ్వు నా దగ్గర తీసుకోవాలని లేదు. వాళ్ళు మీరు యాక్చువల్‌గా ప్రతి అసోసియేట్ కంపెనీ దగ్గర తీసుకోవాలి. కాబట్టి మెయిన్ క్వాలిఫికేషన్ గురించి పుష్ చేయకూడదు ప్రొడక్ట్ ఎవరు కూడా. అంటే నేను సూపర్వైజర్ అవ్వాలి, వాళ్ళ టీమ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా ఇంత చేయమని కాదు. వాళ్ళని కన్విన్స్ చేస్తూ వ్యాపారం చేసుకుంటూ దానివల్ల అందరూ కలిసి పనిచేస్తే ఇక మంచిగా లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. మన నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ పెరుగుతా ఉంటాయి. అట్లాగనే వాళ్ళకి అప్పులు చేసి కొనమని చెప్పకూడదు ఎప్పుడు. ఓకే. అప్పులు అనకూడదు. ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ప్రాపర్ ఛానెల్ ద్వారా వెళ్ళాలి. అట్లనే ప్రతిది కూడా పేమెంట్ తీసుకొని వెళ్ళాలి. అట్లనే మన వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ మనం అడగకూడదు, వాడుకోకూడదు. డౌన్‌లైన్‌ది ఇట్లాంటివన్నీ కూడా. సో, ప్రెషరైజ్ సెల్లింగ్ ఉండకూడదు. ఎక్కడ కూడా మొత్తం నీట్‌గా వెళ్ళాలి. ఎవరిని నా క్లబ్ కంపల్సరీగా రావాలి, ఇన్ని రోజులే రావాలి, ఇంత ప్రోడక్ట్ నా దగ్గర కొనాలి, ఫస్ట్ నా దగ్గరే కొనాలి. ఈ టైప్ ఏం లేదు. సో, అప్‌లైన్ చేయకూడదు, మీరు చేయకూడదు. డౌన్‌లైన్ చేయకూడదు. సో, కంపెనీ దగ్గర తీసుకోవాలి. ప్రతి వాళ్ళు ఐడీ ఉన్నోళ్ళందరూ కంపెనీల దగ్గర తీసుకోవాలన్నమాట. ఎప్పుడన్నా 1, 2 సార్లు తీసుకోవాలనుకుంటే మీ అప్‌లైన్ దగ్గర తీసుకోవాలి గానీ, అది మీరు తీసుకోవాలనుకుంటే చాయిస్ లేనప్పుడు, గత్యంతరం లేనప్పుడు. ఎందుకంటే నీకు పాయింట్లు పోతాయి. అంతేగాని వాళ్ళు కంపల్సరీగా అప్లయన్స్ మీకు మీకు
కంపల్సరీగా నేను ఇవ్వాలని లేదు అట్లా అనమాట. అర్థమై ఉంటది మీకు పాయింట్ స్పిరిట్. కాబట్టి అందరూ కూడా కంపెనీలో తీసుకోవాలి అని చెప్పేసి ఇదనమాట. కాబట్టి ప్రతీది కూడా కస్టమర్‌కి ఇస్తున్నప్పుడు రీటైల్ రిసీట్, రికార్డులు మెయింటైన్ చేయాలి. రిసీట్ కంపల్సరీగా ఇవ్వాలి మీరు. ఈవెన్ క్లబ్ మెంబర్‌షిప్‌కైనా సరే, ఈవెన్ ఎనీ డబ్బులు వసూలు చేసినా, ఈవెన్ టికెట్ ఒక ఈవెంట్ మీరు కండక్ట్ చేశారు. ఈవెంట్‌కైనా రిసీట్ ఇవ్వాలి మీరు. అన్ని రిసీట్ టికెట్లు అన్నీ ఉండాలి. అవి కూడా రికార్డులు మెయింటైన్ చేయాలి. రికార్డులు కూడా 2 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. రేపు ఫ్యూచర్‌లో 2 సంవత్సరాలలోపు కంపెనీ వాళ్ళు ఆడిట్ అడిగారనుకోండి, ఆడిట్ గాని, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు గాని ఎవరైనా సరే, మీకు ఆ ఇన్‌కమ్ ఎట్లా వచ్చిందనేటప్పుడు మొత్తం ప్రూఫ్ చూపించాలి. ఓకే. కాబట్టి అన్నీ చట్ట ప్రకారం ఉండాలి. రీటైల్ రిసీట్లు అండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. అన్ని చట్ట ప్రకారం మన కంపెనీ రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. న్యూట్రిషన్ క్లబ్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ క్లబ్‌లో కానీ ప్రాబ్లమ్ ఏందంటే, అది మీరు చేస్తున్నప్పుడు మాత్రం ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని పెట్టండి. ప్రాపర్ హైజీనిక్ ఉండాలి. క్లబ్‌లో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి. అండ్ అట్లాగనే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆఫీస్‌లో పెట్టుకోవచ్చు, షాప్‌లాగా పెట్టుకోవచ్చు. అంటే షాప్ అంటే కమర్షియల్ ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. కానీ బయట మాత్రం ఇది న్యూట్రిషన్ సెంటర్, క్లబ్ అనేది పదాలు రావద్దనమాట. ఎందుకంటే వాళ్ళకి పేరులో చూసేసి వచ్చారంటే మన హార్డ్ వర్క్ ఎక్కడుంది? మన గోల్ ఏమనుకున్నాం? హార్డ్ వర్క్ ఇన్వైట్ చేసి పిలుచుకోవాలనుకున్నాం. లేకపోతే నేను మాలాంటి వాళ్ళు డబ్బులున్నోళ్ళు బాగా పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టారనుకోండి. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. మీరు ఎట్లా బతుకుతారు చిన్న చిన్న వాళ్ళు? యెస్ ఆర్ నో? కాబట్టి చిన్న చిన్న వాళ్ళు కూడా బతకాలి అని చెప్పేసి కంపెనీ వాళ్ళు మన అందరి గురించి ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిందనమాట. నేనైనా కష్టపడి కస్టమర్‌ని తెచ్చుకోవాలి. మీరైనా కష్టపడి ఇన్వైట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఐదర్ ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్ టు ఫేస్ గాని, సర్కిల్‌లో గాని. కాబట్టి బయట మాత్రం చూడగానే అది లోపల ఏదో క్లబ్ ఉంది, హెర్బల్ లైఫ్ సెంటర్ అనేది కనిపియకూడదు. లోపలొచ్చేంత వరకు ఎవరికీ తెలియకూడదు. అందుకనే జస్ట్ ఒక పేరు నామినల్‌గా పెట్టుకుంటారు. అడ్రెస్సు, టైమింగ్స్ ఏం పెట్టం. ఫోను నంబర్‌లు పైన క్లబ్బు బోర్డ్ మీద ఏం పెట్టకూడదనమాట. సో, మీ గోల్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యారు మీరు. 500 ఇంటూ 3 మంత్స్. అంటే మీరు ఫస్ట్ జాయిన్ అవ్వగానే 500 వాల్యూమ్ పాయింట్స్ ట్రై చేయండి. అంటే అది కూడా 5-7 కస్టమర్‌లు పెట్టుకొని. 5-7 కస్టమర్‌లు అంటే మీరు వాడుకోవాలి. ప్లస్ 5-7 కస్టమర్‌లకి ప్రొడక్ట్ ఇవ్వాలి కాబట్టి 500 వాల్యూమ్ పాయింట్స్ పెట్టి మీ బెనిఫిట్ అండ్ 35%కెళ్తారు. అట్లా 3 నెలలు చేశారనుకోండి. అదే 5-7 కస్టమర్‌లు కావాలి కాబట్టి మీకు 1500 వాల్యూమ్ పాయింట్స్ అవుతది. +2 అంటే ఇద్దరు అసోసియేట్‌లని మీలాగానే వాళ్ళకి నేర్పించాలి ఈ ప్రాసెస్‌లో. ఈ ఇద్దరు అసోసియేట్‌లు కూడా కస్టమర్‌లని తెప్పించుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొడక్ట్ వాడతారు కాబట్టి. సాటిస్ఫైడ్ కస్టమర్‌లని. లేకపోతే మీ ఫ్రెండ్స్ బయట సర్కిల్‌లో గాని తీసుకోవచ్చు మీరు. గోల్స్ మీరు పెట్టుకోండి టార్గెట్. 5-7 కస్టమర్స్‌ని 3 నెలలు కంపల్సరీగా ఉండాలి. 3 నెలలనే కాదు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. ఒకవేళ కొంతమంది పడిపోయినా మళ్ళీ తెచ్చుకోవాలని. 15:10:5:1 స్ట్రాటజీ అంటే 15 మంది చెకప్ చేస్తే 15 మందికి మనం దీని గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మన ప్రెజెంటేషన్ దాంట్లో 10 మంది ట్రై చేయొచ్చు. సరే చూద్దాం, ట్రై చేద్దామని. దాంట్లో 5 కస్టమర్‌లు ఈజీగా అవుతారు. ఒక అసోసియేట్ అవుతారనేది జనరల్‌గా మన స్ట్రాటజీ అనమాట. దీన్ని 15:10:5:1 అంటారు. రైట్. సో, మీరు ఫస్ట్ టార్గెట్ ఏందంటే మీరు జాయిన్ అవ్వగానే 5-7 హ్యాపీ కస్టమర్‌లు. ఫస్ట్ కస్టమర్ హ్యాపీగా ఉండడు. సాడ్‌గానే ఉంటాడు. ఏదో బాధలతో వస్తాడు. స్లోలీ మన ప్రోడక్ట్ రిజల్ట్ చూసి, మీ సర్విస్ చూసి, మన అట్మాస్ఫియర్ చూసి స్లోలీ నవ్వుతా ఉంటారు. సో, 5-7 హ్యాపీ కస్టమర్‌లని తీసుకొని వాళ్ళని నుంచి 500 వాల్యూమ్ పాయింట్స్ మీకు 35% వస్తది. దాని తర్వాత మీరు అక్కడి నుంచి వాళ్ళని 3 నెలలు కంటిన్యూ చేస్తుండాలి. కాబట్టి ఫస్ట్ మంత్ మీరు కష్టపడుతున్నారు. గెట్ కస్టమర్స్ అంటారు. సెకండ్ మంత్ కీప్ కస్టమర్స్. గెట్ అండ్ కీప్ కస్టమర్. ఉన్నవాళ్ళు నిలబెట్టుకోవడం కూడా చేత కావాలి. అంటే వీళ్ళిద్దరు మీ రిలేషన్ మెయింటైన్ చేయలేదనుకోండి డ్రాప్ అయిపోతారు. కాబట్టి ఒకళ్ళిద్దరు డ్రాప్ అయినా పర్లేదు కానీ మాక్సిమం డ్రాప్ కాకూడదు. అంటే రిలేషన్ మెయింటైన్ చేస్తే కీపింగ్ అంటారు. థర్డ్ మంత్ కూడా దాన్ని ఏం చేయాలంటే డెవలప్ కస్టమర్. గెట్, కీప్ అండ్ డెవలప్. డెవలప్ అంటే ఏందంటే ఆ సాటిస్ఫైడ్ కస్టమర్ 2 నెలలు, 3 నెలలు ఉన్నారు కదా! వాళ్ళ కింద మళ్ళా మనం వర్క్ చేయాలి. వాళ్ళకి మీరెళ్లి హెల్ప్ చేయాలి. చెకప్ క్యాంప్‌లు వాళ్ళకి తెలీదు ఎట్లా మాట్లాడాలో. ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తే నువ్వు మాట్లాడాలి. సో, మాట్లాడి వాళ్ళ కింద జూమ్ కాల్స్ గాని చెట్టి వాళ్ళకి లేకపోతే వాళ్ళకున్న వీడియో కాల్స్ ద్వారా గాని, ఫేస్‌బుక్‌లో గాని లేకపోతే వాళ్ళతో మాట్లాడి మనకి గ్రూప్ చాట్‌లో గాని పట్టుకొచ్చి వాళ్ళ కింద డెవలప్ చేస్తే అట్లా మీకు కూడా వాల్యూమ్ పాయింట్ అవుతది. వాళ్ళకవుతే మీకు కూడా అవుతది. దీన్ని డీఏపీ అంటారు. అంటే డిస్ట్రిబ్యూషన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ఏఏపీ ప్లస్ డీఎల్‌వి. అంటే ఏఏపీ అంటే మన ఇండియాలో స్టార్ట్ అయింది. దీంట్లో కూడా మార్పులు చేద్దామని కంపెనీ వాళ్ళు అనుకున్నారు. అసోసియేట్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అంటే 300 వాల్యూమ్ పాయింట్స్ 3 నెలలు చేయాలి. ఓకే. +2 లేదక్కడ. ఓకే. కానీ డీఏపీలో +2 ఉంది. ఓకే. +2 అంటే ఇద్దరు అసోసియేట్‌లు. కాబట్టి డీఎల్‌వి అని డౌన్‌లైన్ వాల్యూమ్. కాబట్టి ఏఏపీ అసోసియేట్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ప్లస్ డౌన్‌లైన్ వాల్యూమ్ పాయింట్ డీఏపీ అవుతుంది. డౌన్‌లైన్ మనకి డిస్ట్రిబ్యూటర్ యాక్టివేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల మీకు ఈజీగా కొత్త సూపర్వైజర్ అవుతారు మీరు ఈజీగా. సో, చూసుకోండి కావాలంటే. ఎట్లా అంటే మీరు 500 వాల్యూమ్ పాయింట్స్ పీపీవీ అవుతుంది మీ పేరు మీద. 3 మంత్స్ చేస్తే ఎంత? 1500. ఓకే. ప్లస్ మీ డౌన్‌లైన్‌లో ఇద్దరు గాని 1500 చేశారు మీలాగానే.
3000 అయిపోయింది డౌన్‌లైన్‌లో. మీరు పర్సనల్‌గా 1500 అయింది. 4500. సో, మీరు సూపర్‌గా ఆటోమేటిక్‌గా అయిపోయారు మీరు. దీన్నే కొంచెం కంటిన్యూ చేస్తా ఉంటే 1 ఇయర్ మీరు సూపర్ అయిన తర్వాత కూడా ఇదే వాల్యూమ్స్ కంటిన్యూ అవుతది. కాబట్టి ఇద్దరు అసోసియేట్‌లని మీలాగానే డెవలప్ చేయాలి. ఇక్కడ చూసారా? దానివల్ల బెనిఫిట్ ఏందంటే మీకు డిస్కౌంట్ 35, 35, 35 3 నెలలు కూడా 35, 35 వస్తది. ఏఏపీలో 300, 300 పెడితే ఓన్లీ ఫస్ట్ మంత్ 25 వస్తది. సెకండ్ మంత్ కూడా 25 వస్తది. థర్డ్ మంత్‌లో 35% వస్తుంది. కాబట్టి నీకు అప్పుడు 2, 3 మంత్స్ వేస్ట్ అవుతుంది. వేరేజ్ ఇక్కడ ఫస్ట్ టైమ్ నుంచి 35 వస్తది. సెకండ్ మంత్ నుంచి 40-50 దగ్గరికి అట్లా వెళ్ళిపోతుందన్నమాట. క్యూపీ ఈజీగా వెళ్ళిపోతారు. 2, 3 మంత్స్‌లో క్వాలిఫై ప్రొడ్యూసర్ అంటే 2500 వాల్యూమ్ పాయింట్స్ ఎప్పుడైతే చేశారో 42%కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి 50% సూపర్వైజర్ అయిపోవటం ఈజీ. ఈ విధంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ హౌస్ ఫార్మాట్ ఉంది. సో, పర్సనల్ యూసేజ్‌గా అంటే మీరు వాడతారు. ఒక ఇల్లులాగా మన బిజినెస్‌ని కంపేర్ చేసినప్పుడు పైకప్పు మనకి చాలా ఇంపార్టెంట్. గదులు 4 గదులు ఉన్నాయనుకోండి. సో, పైకప్పు అంటే మీరు పర్సనల్‌గా యూజ్ చేస్తే ఏబిసిడి అనే 4 గదులున్నాయి. లెఫ్ట్ సైడ్‌లో ఏబి అంటేనేమో కొత్త కస్టమర్లు ద్వారా 500 వాల్యూమ్ పాయింట్స్. బి అంటే పాత కస్టమర్లు. అంటే ఉన్న కస్టమర్‌లు నిలబెట్టుకోవడం ద్వారా ఇంకో 500 వాల్యూమ్ పాయింట్స్ అనుకోండి. టోటల్ ఎంత అయింది కస్టమర్ల ద్వారా కొత్త, పాత కలిపి 1000 వాల్యూమ్ పాయింట్స్. అట్లాగనే సి అండ్ డి. సిలో కొత్త అసోసియేట్లు, ఇద్దరు అసోసియేట్లు. డిలో పాత అసోసియేట్లు. ఆల్రెడీ 2, 3 మంత్స్, 6 మంత్స్ నుంచి వాడుతున్నారు కాబట్టి. కాబట్టి ఇద్దరు అసోసియేట్లు కొత్తగా అయ్యారు. అంటే వాళ్ళ ద్వారా 500, 500, 1000 డిఎల్‌వి అయింది. డిఎల్‌వి అంటే డౌన్‌లైన్ వాల్యూమ్. డి అంటే పాత వాళ్ళు. అంటే నలుగురు గాని పాత వాళ్ళు ఉన్నారనుకోండి. 4 ఇంటూ 500 2000 డిఎల్‌వి అయింది. సో, మీకు చూడండి ఎంత ఈజీగా వాల్యూమ్ పాయింట్ అవుతుందో. ఓకే. కాబట్టి గోల్ ఏందంటే మీరు పర్సనల్‌గా కొత్తవాళ్ళు, పాతవాళ్ళు, కస్టమర్లు, కొత్త, పాతోళ్ళు, అసోసియేట్లు వీళ్ళు నిలబెట్టుకోవటం మీరు పర్సనల్‌గా వాడుకుంటూ చేస్తా ఉంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంటారన్నమాట. సో, మీరు ఫస్ట్ అసోసియేట్ అయ్యారు లేదా ప్రిఫర్డ్ కస్టమర్. ప్రిఫర్డ్ కస్టమర్‌గా మీరు బిజినెస్ చేయడానికి లేదు. అన్‌లెస్ మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే అసోసియేట్ కన్వర్ట్ అవ్వాలి. అసోసియేట్ నుంచి 35%, అసోసియేట్ నుంచి 25%, సీనియర్ కన్సల్టెంట్ 35%, దెన్ క్వాలిఫై ప్రొడ్యూసర్ అంటే 42%కెళ్ళండి. ఆ పిన్స్ కూడా మారుతా ఉంటాయి. తర్వాత సూపర్వైజర్ 50%, తర్వాత యాక్టివ్ సూపర్వైజర్ అనేది ఉంటుందన్నమాట. అట్లా స్టెప్ బై స్టెప్ దీనికి 10x రూల్ ఏందంటే రోజుకి 10 మందితో మీరు మాట్లాడాలి. 10 పీపుల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. 10 పీపుల్ జూమ్ కాల్స్ కానీ ఇట్లా చేస్తా ఉంటే వీడియో కాల్స్ కానీ చేస్తా ఉంటే 10 పీపుల్‌తో ప్రెజెంటేషన్. 10కి రోజు చేస్తా ఉంటే నెలకి 300 పీపుల్ అయ్యారు. 300లో మీరు అనుకున్నట్టుగా 6, 7 కస్టమర్లు ఈజీగా రారా చెప్పండి. కాబట్టి యూజ్ వేర్ టాక్. మన బిజినెస్ ఫిలాసఫీ యూజ్ వేర్ టాక్. మాట్లాడండి అని. ప్రొడక్ట్ వాడండి, బటన్ వేసుకోండి, మాట్లాడండి. టాక్ అంటే ఇండైరెక్ట్‌లీ ఇన్వైటింగ్. రోజుకి 10 మందితో మాట్లాడుతున్నా ఇన్వైట్ చేయాలి. ఇట్లా చేస్తా ఉంటే మీకు అంబాసిడర్‌గా అవుతారు మీరు. అంబాసిడర్ అంటే ఇద్దరు కస్టమర్లు గాని ఇట్లా ఇస్తే. దీంట్లో సిల్వర్ అంటే నలుగురు కస్టమర్లు ఇస్తే, 6 కస్టమర్లు ఇస్తే గోల్డ్ అంబాసిడర్, 8 మంది కస్టమర్లు ఇస్తే ప్లాటినం అంబాసిడర్, 10 మంది మీరు 10 మందిని అంబాసిడర్ మరి కస్టమర్లు చేయగలిగితే డైమండ్ అంబాసిడర్. దీనివల్ల మీకు పోటీ హెల్తీ కాంపిటీషన్ లాగా ట్రై చేయండి. మీ స్పాన్సర్స్, అప్లయన్స్ వాళ్ళు ఎట్లా అంటే మీకు కంగ్రాచ్యులేషన్ మెసేజ్ చెప్తుంటారు. సర్టిఫికేట్ ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి, రికగ్నిషన్ అయితే ఇస్తుంటారు. బట్ ఇట్స్ ఆల్ మనకి ఒక చిన్న మైల్ స్టోన్‌లు అన్నమాట. అట్లనే మీరు న్యూట్రిషన్ క్లబ్ పెడదాం అనుకుంటే మాత్రం క్లబ్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. దాంట్లో మొత్తం థియరీ క్లాస్‌లు ఎన్ని అటెండ్ అవ్వాలి, ప్రాక్టికల్ క్లాస్‌లు ఏమి అటెండ్ అవ్వాలి, షేక్ ఎలా తయారు చేయాలి, ఒక వారం పాటు షేక్ దగ్గర ఉండాలి, షేక్ కౌంటర్‌లో. ఒక వారం పాటు మెజర్‌మెంట్ దగ్గర ఉండాలి. ఒక వారం పాటు ఇన్విటేషన్‌లో ఉండాలి. ఒక వారం పాటు కౌన్సెలింగ్‌లో ఉండాలి. ఒక వారం పూటేమో మనకి షేక్ సర్వ్ చేయటంలో ఉండాలి. ఒక వారం పూట క్లాసులు చెప్పడంలో, ఒక వారం ఎక్సర్సైజ్ చూపించడంలో. ఇట్లా మీకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తా ఉంటది. తీసుకెళ్ళి నెమ్మదిగా కస్టమర్లు తీసుకొచ్చి క్లబ్ ఎలా పెట్టాలో మీకు నేర్పిస్తారన్నమాట. ఎప్పుడైతే అట్లా నేర్చుకున్నారో న్యూట్రిషన్ క్లబ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఈ సర్టిఫికేట్ లాగా మీరు తీసుకోవచ్చు. మీ అప్లయన్స్ వాళ్ళు ఇస్తారు. సో, ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా బట్ ఇది సంథింగ్ లైక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇస్తే వెరీ గుడ్, ఇవ్వకపోయినా వెరీ గుడ్. వస్తే తీసుకోండి. బట్ ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్. అట్లాగనే ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే మీరు దీన్ని బేసిక్ ట్రైనింగ్ అంటారో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ అసోసియేట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు మీ అప్లయన్స్. అది తీసుకోండి. ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే. బట్ బేసికల్లీ ట్రైనింగ్ అనేది యూ ఆర్ అండర్ గోయింగ్ అనమాట. బేసిక్ ట్రైనింగ్ అంటే బేసిక్ అంటే వెరీ వెరీ బేసిక్. పెద్ద లెవెల్ కాదు, బేసిక్ ఏదైతే కావాలో. కాబట్టి మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీకు ఏం కావాలి చెప్పండి. స్విమ్మింగ్ పూల్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఎలా పారిపోవాలి, ఇంకేమైనా మునిగిపోకుండా ఎటు దూరాలి ఆ టైపు. అందుకని ఈ ట్రైనింగ్ అంతా అట్లాంటిదనమాట. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఇది బేసిక్ ట్రైనింగ్ అంటారు. మీరు ఒకవేళ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్‌లో నా వీడియోస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. సర్వీస్ టు మెనీ అని నాది ఛానల్ ఉంది. దాంట్లో చూడొచ్చు. అట్లాగే జ్ఞానరాజు నా పేరు మీద ఉంది. దాంట్లో ఛానల్‌లో కూడా మీకు ట్రైనింగ్స్ అన్నీ ఉన్నాయి. రెసిపీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కస్టమర్‌కి ఏం ఇవ్వాలి ఇవన్నీ. మీ కంపెనీ వాళ్ళు మ్యాండేటరీ ఓరియంటేషన్ ట్రైనింగ్ అని పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. దీంట్లో ఒక యాప్ ఉంటుంది. హెర్బల్ లైఫ్ లెర్నింగ్ అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లో గాని డౌన్లోడ్ చేసుకొని మీరు
దాంట్లో ఉన్న కోర్సులు ఫాలో అవ్వండి. జస్ట్ ఆన్‌లైన్ కోర్సులే. దీంట్లో ఒకటి మాత్రం కంపల్సరీ చేశారు. హెర్బల్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఇట్లా సర్టిఫికేట్ మీకొస్తుంది. హెర్బలే బిజినెస్ బేసిక్స్ అని కంపెనీ కంట్రీ హెడ్ ఇచ్చారు చూసారా వైస్ ప్రెసిడెంట్ అజయ్ కర్ణాకర్ దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీ అన్నట్టు. ఇది ఉంటే మీకు ప్రొడక్ట్ కూడా ఇస్తుంటారు. కాబట్టి ఇది ఆన్‌లైన్‌లోకి వెళ్లి మీరు సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసేసుకోండి ఈజీ. అట్లాగనే ఇంకా మీరు అమెరికా సైట్‌లోకి వాడే వేరే కంట్రీస్ అమెరికా సైట్‌లో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిపోయి ఇంకా ఎక్స్‌ట్రా కొన్ని కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవచ్చనమాట. యూజ్ వేర్ టాక్, రిక్వైర్డ్ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్, కీస్ టు యువర్ బిజినెస్ అవి. అట్లనే ఇంటర్నేషనల్ స్పాన్సరింగ్ ట్రైనింగ్, రిసీట్స్ ట్రైనింగ్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ సేఫ్టీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్, సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ట్రైనింగ్, అట్లనే జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, జీడీపీఆర్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్, క్లెయిమ్స్ ట్రైనింగ్. ఇట్లా మీరు డిఫరెంట్ ట్రైనింగ్ మీకు సరదాగా చేశారన్నమాట. కంపల్సరీ ఏం లేదు. కానీ ఫస్ట్‌ది మాత్రం కంపల్సరీ అనమాట. బేసిక్స్ మినిమమ్ మ్యాండేటరీ ఓరియంటేషన్ ట్రైనింగ్ కింద బిజినెస్ బేసిక్స్ అనమాట ఫస్ట్ సర్టిఫికేట్. హెల్తీ రెసిపీస్ కుక్ బుక్ మీకు దీని మీద సెపరేట్‌గా మీకు డాక్యుమెంట్ లాగా పంపిస్తాము. సో, అంటే ఈ ప్రొడక్ట్‌లో కూడా డిఫరెంట్ రెసిపీలు ఎలా తయారు చేసుకోవాలి. ప్రొడక్ట్‌ని ఎప్పుడే షేక్ లాగా కాకుండా కొంచెం కుకీ లాగా చేసుకోవచ్చు. దోసలాగా, ప్యాన్ కేక్ లాగా, ఐస్ క్రీమ్ లాగా డిఫరెంట్ వేలో యమ్మీగా ప్యాన్ కేక్‌లో డిఫరెంట్ వేలో తినొచ్చనమాట. అది ఎట్లా చేసుకోవాలనేది తెలుగులో, ఇంగ్లీష్‌లో ఉన్నాయి. మీకు కొన్ని రెసిపీస్ మీకు దీంట్లో కూడా ఉన్నాయి. మనకి జ్ఞానరాజు అనే దాంట్లో నా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పెట్టాం. మీరు దాంట్లోనే ఫాలో అవ్వండి. డాక్యుమెంట్ రూపంలో మీకు కుక్ బుక్ లాగా వచ్చేస్తుందన్నమాట. కంపెనీ అనౌన్స్‌మెంట్ అప్డేట్ ఏందంటే కంపెనీ వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మినిమమ్ 10,00,000 లోపున వాళ్ళందరూ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ₹100 సంవత్సరానికి. 5 ఇయర్స్ అంటే ₹500. అది లైసెన్స్ అవసరం లేదు. లైసెన్స్ టు 10,00,000, 20,00,000 అట్లా దాటిన వాళ్ళకనమాట పెద్దవాళ్ళకి. ఓకే. సో, కాబట్టి దానికి మీరు అండర్‌టేకింగ్ కమ్ డిక్లరేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఎఫ్ఎస్ఎస్ఐ కంప్లెయింట్స్ ఫార్మ్ మీరు ఎఫ్ఎస్ఎస్ఐ సైట్‌లోకి వెళ్లి చేయాలి. తర్వాత ఫార్మ్ ఎమ్ అని ఉంటది. ఫార్మ్ ఎమ్ వాళ్ళు పంపించాలి. అవన్నీ మీకు మీ అప్లయన్స్ చెప్తుంటారు. స్టెప్ బై స్టెప్ అప్లై ఎఫ్‌బీఓ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. దీంట్లో ఒక డాక్యుమెంట్ ఉంది. మీ స్పాన్సర్‌ని అడగండి. స్టెప్ బై స్టెప్ దాంట్లో ఒక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 నీట్‌గా ఇచ్చారన్నమాట. ఆ ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఎవరు బ్రోకర్ సహాయం లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సాధ్యం కాదనుకుంటే ఎవరైనా బ్రోకర్ ఉంటారు. ఎఫ్‌బీఓ ఏజెంట్లు ఉంటారు. అతన్ని పట్టుకుంటే మీరు ఎక్స్‌ట్రా వాళ్ళ సర్వీస్ చార్జ్ తీసుకొని మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారన్నమాట. రిలీజ్ చేపిస్తారు. సో, అట్లాగనే మనకి ఇవన్నీ కంపల్సరీగా మనకి ఒకవేళ మీ ఇంటికి తెప్పించుకుందాం అనుకుంటే మీరు ప్రతిసారి క్యూఆర్‌సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్యూఆర్‌సీ గాని క్యూఆర్‌సీ అంటే క్విక్ రెస్పాన్స్ సెంటర్ లేదా హెర్బలైఫ్ సేల్ సెంటర్‌కి వెళ్లి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంటికే తెప్పించుకుంటే మీకు సేమ్ సిటీలో యాక్చువల్‌గా చాలా చీప్ పడుతుంది మీకు. ఓకే. షిప్‌మెంట్‌కి అంటే ఎటు కొరియర్ చార్జెస్ పడుతుంది. 1.75% ఆర్ ₹100. ఓకే. ఆర్ ఔట్‌సైడ్ సిటీలో 3% గాని వాల్యూకి లేదా ₹200. ₹200, ₹300 అంటే నథింగ్ కదా! కాబట్టి ఈకామ్ షిప్‌మెంట్ అవుతేనేమో 2% అనమాట. సో, కాబట్టి మీకు తక్కువే పడుతుంది. కాబట్టి మీరు తెప్పించుకోండి. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. వెళ్లి రావటం, పోవటం, ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ కూడా. మొబైల్‌లో కూడా యాప్ ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హెర్బలైఫ్ పిఓఎస్ అంటారు. హెర్బలైఫ్ పిఓఎస్. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. అదే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా హెర్బలైఫ్ షాప్ అని ఉంటది అఫీషియల్‌గా. బట్ అఫీషియల్‌గా యాప్‌నే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అనాథరైజ్డ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు. మనకి మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్ హబ్ అని ఉంది. మనకి ఆ హబ్ అంటే ఒక మ్యాగజైన్ లాగా ఉంటదనమాట. అది కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు myherbalife.comలోకెళ్ళి. అట్లాగనే మీరు మల్టిపుల్ ఆన్‌లైన్ పేమెంట్స్ ఇచ్చారన్నమాట. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, అట్లాగనే గూగుల్ పే, ఆహ్, పే మనకి చాలా ఉన్నాయి. యూపీఐ పేమెంట్స్ అంటారు. అన్ని రకాల కనెక్షన్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు మనకి ఈవెన్ స్కాన్ ద్వారా చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మన కంపెనీ వాళ్ళ ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌తో టై అప్ ఉంది. సో, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చనమాట. కంపెనీ ఎయిర్‌టెల్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ మీరు ఆర్డర్ చేసుకొని వాళ్ళకి అక్కడ పేమెంట్ చేసుకొని రిలీజ్ చేసుకోవచ్చనమాట. అంటే పేమెంట్ ఇవ్వటానికి డిఫరెంట్ సోర్స్‌లనమాట. సో, అట్లాగనే ఒకవేళ పిన్ నంబర్ మర్చిపోతే పిన్ నంబర్‌కి ఫర్గాట్ పిన్ నంబర్ అంటే మళ్ళీ ఫర్గాట్ పిన్ నంబర్ వస్తది. అట్లనే పాస్వర్డ్ మర్చిపోతే అప్లై చేసుకోవచ్చు. ఫర్గాట్ పాస్వర్డ్ అని. అసోసియేట్ టు పీసీ కన్వర్షన్‌కి మీరు అసోసియేట్ నుంచి పీసీగా మారొచ్చు. దానికి కూడా స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది. ఆ కన్వర్షన్ ప్రాసెస్. అట్లాగనే ఆన్‌లైన్ కన్వర్షన్ ప్రాసెస్ ప్రిఫర్డ్ కస్టమర్ టు అసోసియేట్ కూడా అవ్వచ్చు. పీసీ టు అసోసియేట్ అవ్వచ్చు. అసోసియేట్ టు పీసీ కూడా అవ్వచ్చు. కానీ పీసీ నుంచి అసోసియేట్ అవుతే ప్రాబ్లమ్ లేదు. బిజినెస్ చేసుకోవడానికి. అసోసియేట్ పీసీ అవుతే మాత్రం మీరు డౌన్‌లైన్ కోల్పోతారన్నమాట. అదొకటి చూసుకోండి. ఓకే. సో, దానికి కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు కూడా ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోయి లింక్స్ ఫాలో అవుతూ మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కంపెనీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో టు హూమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అది అప్లికేషన్ ఫిలప్ చేసి సంతకం పెట్టి కంపెనీకి పంపించాలన్నమాట. మీరే అప్లై చేసినట్టుగా. సో, న్యూ అసోసియేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది. సో, ప్రతిసారి మీరు ఫామే ఫిలప్ చేయకుండా ఆన్‌లైన్‌లో మనకెళ్ళి అప్లై చేసుకోవచ్చనమాట. ఆన్‌లైన్‌లోనే అంటే myherbalife.comలోకి వెళ్ళిపోయి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈ డాక్యుమెంట్ ఫాలో అవుతే స్టెప్ 1, స్టెప్
కాన్సెప్ట్వి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీ బిజినెస్ మంత్ టు మంత్ అవ్వాలి. ఈ మంత్ ఎండ్ లోపు మన బిజినెస్ చేయాలన్నమాట. కాబట్టి అది కంపల్సరీ ఏం లేదు. ఇంత చేస్తే మన టార్గెట్ లాగా మనం ఎవరి కంపెనీ అయితే పెట్టదు, మనకి మనమే పెట్టుకుంటే అట్లా బాగుంటుంది అనమాట. ఈవెంట్ ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద మంత్ అంటారు, ఈఓఎం డేట్ బట్టి మీరు బిజినెస్ ఫాలో అప్ చేసుకోండి. అండ్ ఈవెంట్స్ ఫాలో అవ్వండి. ఈవెంట్స్ అంటే కంపెనీ యొక్క ఈవెంట్స్ ఉంటాయి, స్పెక్టాక్యులర్, ఎక్స్ట్రావెగెంజా, సూపర్వైజ్ స్కూల్స్ అని. దాంట్లో పార్టీ, విఐపి సీటింగ్, యాక్టివ్ సూపర్వైజర్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్స్ అని ఉంటాయి. ఈ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ మైండ్ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ట్రైనింగ్స్ క్వాలిఫై ట్రై చేయండి. వ్యాపారం ట్రైనింగ్స్ ఇవి, ఓకే, సినిమా సీరియల్స్ కాదు. దీనికి దాని దగ్గర వర్త్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ అటెండ్ రాగానే మీ మైండ్ మారుతుంది, ఐడియాస్ వస్తుంది, ఎట్లా చేయాలో మీకు ఇన్కమ్ కూడా పెరుగుతుంది. బయట వ్యాపారాలు నేర్పించిన ఒక్క నేర్పించారు, ఇక్కడ నేర్పిస్తారన్నమాట. పెద్ద పెద్ద లెవెల్లో ఉంటాయి, కొన్ని ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. దీంట్లో గెస్ట్ స్పీకర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, చైర్మన్ క్లబ్ మెంబర్స్, పెద్ద పెద్ద డాక్టర్లు, సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ఇట్లాంటి వాళ్ళు ట్రైనింగ్స్ ఇప్పిస్తారు కంపెనీ వాళ్ళు. కాబట్టి ట్రైనింగ్స్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. ప్రమోషన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. కొన్నిసార్లు మీ అప్లయన్స్ కూడా ఇస్తారు. సూపర్వైజర్ అయిన వాళ్ళకి పార్టీ అంటారు, అటనే సూపర్వైజర్ అయిన తర్వాత వరల్డ్ టీమ్ అయిన వాళ్ళకి యాక్టివ్ సూపర్వైజర్కి రికగ్నిషన్, ఇట్లాంటి ఏది వచ్చినా సరే అన్ని ట్రై చేయండి, పోటీ పడండి. పిన్ ఇచ్చినా పెన్ ఇచ్చినా ఏదైనా సరే పోటీ పడండి. దానివల్ల మీకు ఆ పోటీతత్వం వస్తుంది, దానివల్ల బిజినెస్ పెరుగుతుంది అనమాట. వీక్లీ ట్రైనింగ్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ ఉంటాయి. ఆ వీక్లీ ట్రైనింగ్స్ మాత్రం రండి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. నా వెబ్సైట్ నా ఉంది కదా యూట్యూబ్ ఛానల్ జ్ఞానరాజ్, దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. మీ అప్లయన్స్తో టచ్లో ఉండండి, ఎప్పుడెప్పుడు వీక్లీ ట్రైనింగ్కి రావాలి, సిస్టంలో ఉంటే బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా ఒకరి వల్ల కాదు, టీం వర్క్ చేస్తేనే అవుతుంది. రెస్పెక్ట్ ఆల్వేస్ ఫ్రమ్ వేర్ యూ కమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. కొంచెం అటు మీరు పైకి వెళ్ళేకుంది మనం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చారనేది. మీ గురువు నేర్పించిన వాళ్ళు, విద్య నేర్పించిన వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మర్చిపోవద్దు. కొంతమంది అట్లా మర్చిపోతున్నారు, అందుకని చెప్పాల్సి వచ్చింది. మీ స్పాన్సర్కి కంపల్సరీగా అప్లయన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మై స్పాన్సర్, థ్యాంక్ యూ అని పేరు చెప్పించి ఇవ్వండి. దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మిమ్మల్ని కూడా కింద వాళ్ళు కూడా చెప్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. బట్ బీ ఏ స్టూడెంట్ అండ్ నాట్ ఏ ఫాలోయర్. అంటే విద్యార్థి అవ్వండి కానీ ఫాలోయర్ అవ్వద్దు. సార్ అని అవ్వద్దు మీరు. ఓకే, ఈ మీరు ఫాలోయర్లు అవ్వద్దు. ఓకే, సో టేక్ నోట్స్ బట్ నాట్ ఆర్డర్స్. నోట్స్ తీసుకోండి, రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ ఆర్డర్లు తీసుకోవద్దు. నువ్వు ఇదే చేయాలంటే మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే హెర్బల్ లైఫ్, రిమెంబర్, ఈజ్ ఏ ఇండిపెండెంట్ బిజినెస్. మేక్ షూర్ వాట్ యూ డూ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఓన్ కంక్లూజన్. సో మీరు ఏం చేసినా సరే వాళ్ళ అడ్వైస్ తీసుకోండి, కానీ మళ్ళీ దాన్ని మీ వైపు మార్చుకొని చేసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్గా చేసి మళ్ళీ తప్పు చేసిన తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు పైన వాళ్ళు, స్పాన్సర్లు, అప్లయన్స్, కానీ అల్టిమేట్లీ రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ఎందుకు చేసావంటే మా అప్లైన్ చేసావంటే వాళ్ళని పని చేయరు, మీకు పని చేస్తారు. కాబట్టి మీరు అల్టిమేట్లీ మీరు ఒపీనియన్ తీసుకొని స్టార్ట్ చేయండి. జిమ్ రన్ అంటారు. మీకు కంపెనీతో మాట్లాడాలనుకుంటే, కంపెనీతో కాంటాక్ట్ చేయాలంటే, ఇది ఇండిపెండెంట్ బిజినెస్. డైరెక్ట్గా ఇండిపెండెంట్ అంటే ఎవరు డిపెండెంట్ కాదు, డైరెక్ట్ కంపెనీతో మాట్లాడచ్చు మీరు. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే అదే. కాబట్టి మనకి myherbalife.comలో ఫస్ట్ పేజ్ ఎంటర్ కాగానే మీకు ఇది కనిపిస్తుంది. కిందకు వస్తే స్క్రోల్లో ఇంటెలిజెంట్ ఛానల్ అంటారు, దీన్ని ఐ ఛానల్ అంటారు, లేదా అసోసియేట్ సర్వీసెస్ కాంటాక్టర్స్ అన్న మనిషి బొమ్మను చూసారా, అదే అనమాట. దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకోవచ్చు. మీరు కంపెనీని ఏం అడగాలన్నా సరే, ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని దాంట్లో 24 అవర్స్లో మీకు రెస్పాన్స్ వస్తుంది. దీని ఐ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదా కంపెనీకి ఈమెయిల్ చేయాలన్నా కొంచెం స్లో ప్రాసెస్, బట్ పక్కా మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది. inorderline@herbalife.com. ఇది ఇండియా దానికనమాట. ఈమెయిల్ కూడా మీరు పంపించవచ్చు, డాక్యుమెంట్స్ కానీ మెసేజ్లు కానీ. ఫోన్ నెంబర్ అంటే ఈ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 080403115555566 లాస్ట్ 222 అనేది ఎథిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద ఇండిపెండెంట్ అసోసియేట్, ట్రై టు బి ఇండిపెండెంట్ అండ్ ఇంటర్ డిపెండెంట్. అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అంటే స్వతంత్రంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం పూర్తిగా స్వతంత్రం వద్దు. ఇంటర్ డిపెండెంట్ అంటే మీ స్పాన్సర్, అప్లైన్తో రిలేషన్ కూడా ఉండండి. ఎందుకంటే ఒక్కరు కూడా చేయలేరు బిజినెస్, ఒక టీం వర్క్ చేస్తేనే అవుతుంది. ఎవరిని బాస్గా తీసుకోవద్దు, అందరినీ మీరు జస్ట్ సీనియర్ లాగా తీసుకొని రెస్పెక్ట్ ఇవ్వండి. బట్ ఇక్కడ వాళ్ళంటే వంగి వండటం, కాళ్ళు చేతులు మొక్కటం ఇట్లాంటి అవసరం లేదు. ఓకే, ఓన్లీ గాడ్ ఒక్కటే అనమాట, ఇంకెవరు కాదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. హూ టు కాంటాక్ట్ ఫర్ హెల్ప్ గురించి కావాల్సినప్పుడు మీకు ఆల్రెడీ ఈమెయిల్ సైడ్ ఇవన్నీ ఇచ్చేసాను మీకు. నా గురించి తెలుసుకోవాలంటే నా గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఐఎమ్ ఏ ఫార్మర్ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ నౌ ఇంటూ హెర్బల్ ఫర్ ఆల్మోస్ట్ 17 years. అండ్ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, బట్ డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు అన్లెస్ వెరీ ఇంపార్టెంట్ ఉంటే తప్ప. నేను స్పాన్సర్ ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఈమెయిల్ ఐడీస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా ఉన్నాయి. సో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ స్పాన్సర్తో, మీ అప్లయన్స్ టచ్లో ఉండి బాగా చేయండి. విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అందరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మీరు ట్రైనింగ్ బాగా నచ్చుంటుంది మీకు, ఎందుకంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇది, బేసిక్ ట్రైనింగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్లో మీకు బాగా అర్థమైందంటే మీరు ఫౌండేషన్ బాగున్నట్టు అనమాట. తర్వాత సబ్సిక్వెంట్ ట్రైనింగ్స్ అన్ని అటెండ్ అవుతా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో నేను సెలవు తీసుకుంటాను. సో విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, బాయ్.